బుచ్చయ్య. బుచ్చయ్య. చెప్పయ్యా, ఎందుకు నువ్వు నీ భార్య విడిపోయారు? 3 సంవత్సరాలుగా కనీసం నీ పాప పుట్టాక చూడటానికి కూడా నువ్వు వెళ్ళలేదు. నాకు చెప్పలేదు మేడం, పుట్టింది నాకు తెలియదు. వాళ్ళు నేను ఊళ్ళో ఉన్నా కానీ నాకు తెలియదు, చెప్పలే వాళ్ళు. ఏంటయ్యా ఇది చాలా వింతగా మాట్లాడుతున్నావు? పెళ్లి చేసుకున్నావు, ఆ అమ్మాయి 4 నెలల్లో ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్ లో నీ అయింది మీ ఇద్దరి కేసు. ఆ తర్వాత పిల్ల పుట్టింటికి వెళ్ళాక మళ్ళీ ఇంకొక 6 నెలల్లో పాప పుడుతుందని నీకు తెలీదా? ఎప్పుడు అవుతుందని నాకు తెలియదు కదా. ఎలా తెలీదు? డేట్ ఎప్పుడు ఇచ్చింది నాకు తెలియదు కదా, నేను ఊర్లో ఉన్నాను. సరే, డేట్ ఎప్పుడు ఇచ్చిందో ఏంటో ఆ తర్వాత మరి ఎందుకు కనుక్కోలేక? చెప్పలేదు కానీ నాకు నేను పోలేదు కానీ అంత. ఎవరు చెప్పలే? నీ పాప నీ పుట్టిందని నువ్వు చెప్పపోతే నీకు వెళ్ళాలన్న నీ జ్ఞానం ఉండదా నీకు? నాకు డెలివరీ అయింది తెలిసి నెక్స్ట్ డే నేను పోయి చూసేసుకుంటున్నా. నాకు ఇన్ఫర్మేషన్ ఒక టైం అయింది, 5 నెలలు అయిందో 6 నెలలు అయిందో, ఈ పాటికి డెలివరీ అయి ఉంటుంది అని ఒక జ్ఞానం నీకు రాలేదా? వచ్చింది కానీ వాళ్ళు చెప్పినప్పుడు ఎందుకు పోవాలన్నట్టుగా నేను ఊహించుకున్నా అంతే. అంతేగాని నీ పిల్ల మీద నీ పాపల మీద నీకేం ప్రేమ లేదా? ఉన్నది, ఎందుకు లేదు? మరి ఉంటే మరి 3 సంవత్సరాలుగా నువ్వు వెళ్ళి చూడకపోవటానికి కారణం? పోతున్నా నా కూతురు పెద్ద కూతురు పోయి చూసుకొని వస్తూనే ఉంటాను. నేను స్కూల్ దగ్గరికి వెళ్తా, ఇంటి దగ్గర కూడా వెళ్తా, అడగండి. స్కూల్ దగ్గర కూడా వెళ్ళినా అడగండి. స్కూల్ దగ్గరికి వెళ్ళి చూసేస్తా నాకు టైం ఉంటే. నాకు ఉంటే చూసొస్తావు. భార్య సంగతి ఏంటి? భార్య సంగతి ఏంటి? ఆమెను రమ్మనండి, ఎప్పుడు వచ్చినా నేను కాదండి. ఆమె అంతా ఆమె వాళ్ళని తీసుకొని పోయింది, వాళ్ళే తీసుకెళ్లేరు. ఇప్పటికి ఇంత ముందు కూడా ఇంటి దగ్గర వేరే నుండి ఇక్కడే ఉంటుండే, కాపురం పెడుతుండే. ఇలా కాల్ చేస్తున్నా అంటే జబర్దస్త్కి వచ్చి తీసుకొని పోయాను. నేను ఊర్లో ఉంటానంటే వాళ్ళందరూ నేను ఊర్లో ఉంటా అంటే ఇవ్వకపోతే ఇక్కడ ఉంటా అంటే నేను ఇస్తానని కూడా చెప్పారు. ఆమెను కూడా అన్న, మరి ఉంటానో పోతాను అంటే నేను వెళ్ళిపోతా అన్నది. వాళ్ళ జబర్దస్త్ వాళ్ళందరూ వచ్చింది, మా అత్త మామ మా బామ్మది అందరు వచ్చి అడిగారు. నేను లేవని కూడా లేవలే, రేపు పోతారని కాల్ చేస్తానగా. నైట్లో నేను వచ్చి పడుకున్నా అంతే. ఇక నైట్లో వచ్చి పడుకునేసరికి మేము మొత్తం బంగారం అంతా పెట్టుకొని ఉంది. అంతకుముందు పెట్టుకొని ఉంది. పడుకునే ఎందుకు ఎక్కడికైనా వేయించినావా అని అంటే ఇక్కడ లేదన్నది. మరి బంగారం పెట్టుకునే ఎందుకని అంటే ఏమైనా పెట్టుకోవద్దా అన్నది. సరే పెట్టుకోరా అని అన్న. సరే పొద్దున్న రాత్రి నైట్ పడుకున్నాం. పొద్దున్న లేచేసరికి ఈమె తయారైంది. వాళ్ళు నేను లేవలే, వాళ్ళు వచ్చి నిలబడ్డారు రూమ్లో. ఏంది వీళ్ళు ఎందుకు వచ్చిరా అని అంటే, నువ్వు ఇక్కడ కాల్ చేస్తాను, నువ్వు ఇక్కడ ఉంటా అంటేనే ఇచ్చినాం కానీ లేకపోతే మేము ఊర్లో ఉంటా అంటే ఇవ్వకపోతున్నావు, నువ్వు రూమ్ కాల్ చేస్తున్నావు అంటగా. మా బిడ్డని నేను తీసుకొని పోతా, 4 ఇళ్ళ పని చేయించుకొని బతుకు రావాలా, నువ్వు ఎందుకుంటాను ఇక్కడ తీసుకొని పోతా నేను అని తీసుకొని పోయింది. ఆమెను అడిగిన, నువ్వు ఉంటావా? నేనైతే ఇక్కడ ఉంటా, నేను ఊర్లో ఉంటా, నువ్వు వస్తున్నావు, నువ్వు ఉంటున్నావా నాతో ఊరికి వస్తున్నావా లేదంటే నేను రానన్న. వదిలిపెట్టేసి నువ్వు పక్కా జరిగిన తీసుకొని పోయింది. ఏం చదువుకున్నావు? 10th చదివినాను. 10th వరకు చదివావు. అసలు పెళ్ళి అంటే నీ ఉద్దేశం ఏంటి? ఎంత తేలిక అంటే మీరు ఇద్దరు ఆలోచిస్తే 3 సంవత్సరాలు కలిసి కాపురం చేయలేదు. ఎంత ఈజీగా అమ్మాయి ఏమో వచ్చేసింది, నువ్వేమో వాళ్ళు అది వెళ్ళిపోయింది కదా, నేను ఎందుకు వెళ్ళాలి చూడటానికి, నాకు వాళ్ళు చెప్పలేదు, నేను నా పుట్టిన కూతుర్ని కూడా చూడటానికి వెళ్ళలేదు అంటున్నావు. అసలు మీ ఇద్దరు జరిగిన పెళ్లికి ఒక అర్థమే లేదా మీ మైండ్ లో? నేను వెళ్తున్నా, అప్పుడన్నా నేను మరి వాళ్ళ ఇంటికి వెళ్తున్నా, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు నీ కూతురు అని చెప్పొచ్చు అప్పుడన్నా. అప్పుడు కూడా నాకు పెద్ద పోయి ఆ అమ్ముల్ని పిలువాలంటే అమ్ముల్ని ఒక్కరినే పంపించేది, మరి ఆమెను కూడా పంపిస్తే నేను చూసుకోపోతున్నా. నువ్వు అడిగావా? అడిగే హక్కు నీకు లేదా? అసలు వాళ్ళు చెప్పినప్పుడు నేను ఇవన్నీ నేను ఎట్లా అడగాలి చెప్పండి? ఏమా నువ్వు కబరైనా పంపించలేదా? ఫోన్ చేసింది అనుకోండి, అప్పుడు మొత్తం స్విచ్ ఆఫ్ పెట్టేశాడు ఫోన్ కావాలనేసి. నేను స్విచ్ ఆఫ్ ఎప్పుడు పెట్టలే, నేను పాప పుట్టినప్పుడు స్విచ్ ఆఫ్ పెట్టాడు మేడం. రామ్నగర్ దగ్గర నడుచుకుంటూ వచ్చు, వీళ్ళ అక్క బావ ఇల్లు ఉంటది, రోజు అడ్డ మీదకే వస్తాడు వీళ్ళ బావ. వాళ్ళ బావకు ఇట్లా బాలమని, మా ఇంటికాడ బాలమని, వాళ్ళ ఇంటికాడ పద్మ. బిడ్డ పుట్టిందని మా రాజు చెప్పిండు, ఈయన చెప్పిండు వీళ్ళ బావని వీళ్ళ అక్కను చూడండి గడి ఉండరు, అక్క బావ దగ్గరనే బతికిండు. అసలు అమ్మా నాన్నతో అడగండి. అసలు అమ్మా నాన్నతో లేడు, వాళ్ళ అక్క వాళ్ళ దగ్గర ఉన్నారు. 10th అయిపోయింది. వాళ్ళేంటి, వాళ్ళు వదిలించుకోవాలి బాధ్యత, అతన్ని పక్కకు పెట్టేశారని వాళ్ళు పెళ్లి చేస్తారు. తల్లిదండ్రి దగ్గర ఉంటే ఒక బాధ్యత ఉంటుంది, అలా ఏం లేదు. అతను జల్సాగా తాగడం, తిరగడం, రావడం, ఆ ఉన్నది పెట్టుకొని పైన తిని పడుకోవడం. అమ్మా నాన్న దగ్గర ఉంటే ఒక పద్ధతి ఉంటుంది, అలా లేదు అసలు అతనిది. అతను ఇష్టం ఉన్నట్టుగా పెరిగాడు. వాళ్ళేంటి, పెళ్లి చేస్తే ఆవిడ చూసుకుంటుంది, మేము వదిలించుకోవచ్చు అని వాళ్ళు చేశారు.
కానీ నాతో ఇలా ఉండి ఇప్పుడు నా లైఫ్ వేస్ట్ చేశాడు అతను. నీ లైఫ్ ఓ పద్ధతి లేకుండా పిల్లలు నేను ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి ఎలా ఉంటాం వీళ్ళ స్కూల్ జ్వరాలు వస్తాయి డెలివరీ అయినప్పుడు వద్దంటే తీసుకోవెళ్తారు కదా అక్కడికి వెళ్తేనే కదా గొడవ అయితేనే కదా మేము వచ్చేసింది. ఫస్ట్ విషయం చెప్తే సరే గొడవ అతను చెప్పింది ఈ పాప పుట్టక ముందు గొడవ అయింది. అప్పుడు కూడా అతను ఏమన్నాడు నీ అంతలా నువ్వు వస్తే నేను కాదనా అంటే 2 సార్లు వెళ్ళాను అతని కోసం. నేను ఊర్లో లేకపోయినా సరే నేను ఊర్లో ఉన్నాను, మామిడికాయ పచ్చడి వేసుకొని తింటున్నా, అన్నం ఇలా తింటున్నా అలా తింటున్నా, వేరే మగవాళ్ళతో మాట్లాడతావా ఇంటి పక్కన ఉంటారు కదా వాళ్ళతో అంటే వాళ్ళతో మాట్లాడితే ఏమనుకుంటాను నేనేం మాట్లాడా. సరే నువ్వు ఊర్లో ఉంటున్నావు కదా అంటే రా అంటే మా అమ్మ వాళ్ళు మాట్లాడాక పంపిస్తా అన్నారు. అయినా కానీ అతను రమ్మంటున్నాడు కదా అతను ముఖ్యం కదా అనేసి మా అమ్మ నాన్నని కాదనుకొని కూడా 3 నెలల చంటి పాపని ఎత్తుకొని వెళ్ళేసరికి ఇంటికి తాళం పెట్టింది. ఇంటి చుట్టూ వాళ్ళందరూ ఏంటి అసలు వాళ్ళు ఉండట్లేరు, ఇల్లు పాడుపడిపోయింది, నువ్వు ఇక్కడికి వచ్చావేంటనే వాళ్ళు అంటున్నారు. ఇతనేంటి నేను రోజు ఊర్లో ఉంటున్నాను. అలా కూడా టెస్ట్ పెట్టాడు మేడం. అలా కూడా నేను వెళ్ళాను. అలా కూడా అడగండి అన్నాడో లేదో అడగండి. ఇంటి చుట్టూ వాళ్ళందరూ ఏంటి అసలు వాళ్ళు ఉండట్లేరు, ఇల్లు పాడుపడిపోయింది, నువ్వు ఇక్కడికి వచ్చావేంటనే వాళ్ళు అంటున్నారు. ఇతనేంటి నేను రోజు ఊర్లో ఉంటున్నాను. అలా కూడా టెస్ట్ పెట్టాడు మేడం. అలా కూడా నేను వెళ్ళాను. అలా కూడా అడగండి అన్నాడో లేదో అడగండి. చెప్పు బుచ్చయ్య, నువ్వు 3 సంవత్సరాలుగా మీ ఇద్దరు విడిపోయి ఉన్నారు. నువ్వేమో పాపను అప్పుడప్పుడు టైం ఉన్నప్పుడు చూసి వస్తానంటున్నావు. మరి నీ భార్య గురించి నీ ఉద్దేశం ఏంటి? ఏం రావాలి ఆమె ఎట్లా వెళ్ళిందో అట్లా రావాలని నా ఉద్దేశం అంతే. మరి వచ్చినప్పుడు నువ్వు కనపడకుండా ఇంటికి తాళం వేసేసి నువ్వు ఎక్కడ ఉన్నావు అని కూడా అసలు అడ్రస్ అది అంత ముందే విషయం మేడం వాళ్ళు చెప్పింది. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు తెలుసా? ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు ఏం చేస్తున్నావు అన్న విషయం వాళ్ళకి తెలుసా? వాళ్ళు ఫోన్ చేసి నాతో ఎప్పుడైనా మాట్లాడింది అడిగిన ఫోన్ నెంబర్ అంతా తెలుసు. నువ్వు ఎక్కడ ఉంటావు నన్ను అడిగింది ఎప్పుడు చేయలేదు, నేను ఎప్పుడు మాట్లాడలేదు. మేము కాపురం నేను ఫోన్ చేస్తే మేడం నేను ఫోన్ చేసి వాళ్ళ అక్కతో వాళ్ళ నెంబర్ ఎవరిదో మా బామ్మారి ఇచ్చిండు. ఫోన్ చేసి మాట్లాడమంటే నేను ఇప్పుడు మాట్లాడా అదే వాళ్ళ అక్కని అడిగాను. అది ఎప్పుడు రాత్రి 9 అయిపోతుంది 10 అవుతుంది. ఆ రాత్రి తాగేసి మాట్లాడమంటే నిజమే చెప్తున్నాం. మేడం ఇంతవరకు చేయలేదు ఈ 3 సంవత్సరాల్లో. ఇది చెప్పడానికి చేశాడేమో. రాత్రి 9 అయిపోతుంది తాగేసి ఉంటాడు ఆ టైంలో ఎలాగైనా. అప్పుడు చేసి ఆమెకి ఇవ్వు మాట్లాడతా అంటే నేను పొద్దున్న చేయి మాట్లాడతా అన్నాను. అడుగు మరి పొద్దున్న చేయాలి కదా, చేయలేదు. మరి అంటే ఏంటి అర్థం? ఆ టైంలో నేను నిజమే చెప్తున్నా. నువ్వు మాట్లాడడం ఇష్టం లేనప్పుడు నేనేం చేయాలని ఇష్టం అనుకుంటానే మాట్లాడతాను. 5 రోజుల కింద 10 రోజుల చేస్తే నీకు మాట్లాడటం ఇష్టం లేదు. పోనీ పొద్దున్న నువ్వే చేసి ఉండొచ్చుగా ఫోన్. నేను ఎప్పుడు అతను చేయలేదు, అతను ఎప్పుడు నాకు చేయలేదు, నేను మాట్లాడినంటే ఏం మాట్లాడతాను నేను కూడా ఇంకిక్కడికి చేయలేదన్న మాటలో నువ్వు చెప్పే మాటలో కూడా అర్థం లేదు. ఎందుకంటే నీ భర్త నీ పిల్లలు నీ కాపురం నువ్వు సరిదిద్దుకోవాలంటే నేను అతను ఫోన్ చేయను అతనే నాకు చేయాలని కూర్చుంటే అలా ఏం లేదు మేడము. ఇప్పుడు మేము కాపురం ఉన్నా అనుకో, ఒకసారి ఏమన్నాడు నేను ఇటు నుంచి ఇటే వెళ్ళిపోతాను, మీ అన్నను మీ నాన్నను వచ్చి ఈ సామాను నిన్ను తీసుకెళ్ళమాను అని మేము రంగారెడ్డి నగర్ లో ఉన్నప్పుడు అలా బెదిరిస్తాడు మేడము. నేను వెళ్ళిపోతాను రమ్మని వచ్చి తీసుకెళ్ళమని అంటే ఎలా ఉంటుంది? అలా బెదిరిస్తాడు. ఉన్నామనుకో నువ్వు నేనే తిందామా, అమ్మ వాళ్ళకి ఎలా వాళ్ళకి ఎట్లా పెట్టాలి అంటారు. వాళ్ళు వచ్చిర్రు అనుకో ఇక ఆమె ఏమో చెప్తుంది, ఈయన కొడతాడు, గొడవలు అయితే. మా అత్త అంటుంది కొడితే ఇలా కొట్టొద్దు, కొడితే 3-4 రోజులు లేవకుండా పడుకునేలా కొట్టాలి అని ఆమె ఇంకొకటి ఎక్కువనే చెప్తుంటది. ఆమె చెప్పినట్టు ఈయన చేస్తాడు, ఇష్టం వచ్చినట్టు కొట్టేది. పని చేసాం తల్లిదండ్రులు తెచ్చినాకనే కూర్చుందాం మరి అట్లయినా పర్వాలేదు. మరి అదేదో ఇప్పుడే వాళ్ళు లేనప్పుడు వాళ్ళ మీద చెప్పడం నాకు తెలియదు. సరే వాళ్ళు వచ్చినాక తల్లిదండ్రులు కూర్చుందామంటే అట్లా. అమ్మాయి చెప్పిన మాట నిజం కాదంటావా? నువ్వు చేసుకోలేదా? నువ్వు అమ్మాయి మీద చేయి చేసుకునేది ఒకసారి ఊర్లో ఒకసారి ఏది నా తాలిబొట్టు నువ్వు వేసుకోమన్నది, ఆమె తాలిబొట్టు అంటే నేను వేసుకొని తిరగాలంట. అట్లా అప్పుడు ఒకసారి కొట్టిన. మొన్న ఒకసారి ఇప్పుడు ఈ నీళ్ళ కూడా వస్తే 2 దెబ్బలు వేసాను. నిద్ర పొద్దున తెల్లారగట్ల నువ్వు పట్టమంటే తెల్లారగట్ల నైట్ లేట్గా వచ్చిన నాకు నిద్ర వస్తుంది అని నాకు నిద్ర వస్తుంది నువ్వే పట్టవాలంటే ఇట్లనే పడుకునే ఉన్నాం ఇద్దరం. ఇట్లనే 2 సార్లు చేతి వేసిన. అమ్మాయి ఎంబడే కిరోసిన్ పోసుకున్నది. కిరోసిన్ పోసుకొని అమ్మగారి మాట్లాడినది నిజం కాదా? ఏది 3 రోజులు లేకుండా ఉండేటట్టు కొట్టు అని నా ముంగటైతే ఎప్పుడు అనలేదు మేడం. నా ముంగటైతే ఎప్పుడు అనలేదు. మరి వాళ్ళిద్దరు అనుకున్నప్పుడేమో తగ్గలేదు. నా ముంగటైతే ఎప్పుడు అనలేదు. అంతకు ముందు రోజు కూడా కొట్టాడు మేడం. కిరోసిన్ పోసుకునే దానికి అంతకు ముందు 2 సార్లు కూడా గొడవ అయింది. ఆ 2 సార్లు గొడవ మళ్ళీ కొడితే 3 సార్లు కొట్టే. ప్రతిసారి కొట్టడం ఈ గొడవలు ఎందుకు, ఒకేసారి చనిపోతే బెస్ట్ అని నేను అలా చేశాను మేడం. ఒకసారికే మరీ ప్రాణం మీద తీసుకోవడం ఎవరికి ఉండదు కదా మేడం. ప్రాణం అంటే చెప్పండి మీరే. నీ వయసు ఎంత చెప్పు ఇప్పుడు?
ఉంటుంది 30 వరకు ఉంటుంది. 30 వరకు. ఇక పెళ్లి అయింది, చక్కటి భార్య ఉంది, 2 పిల్లలు ఉన్నారు. ఈ దెబ్బలాట్లు కొట్లాట్లు ఎందుకయ్యా చెప్పు? చీటీ మాట వాళ్ళే పెట్టుకుంటారు మేడం. నీకు అనిపించట్లేదు భార్య మీద చేసుకోవటం అనేది? సంతోషంగా ప్రేమగా గడవాల్సిన నా దగ్గర నుంచి మా బాగానే ఉంటది మేడం. వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చిందా ఆమె మాటలు ఫరక్ వస్తాయి, మొత్తం తేడాలు వస్తాయి. నా దగ్గర ఇప్పుడు వారం రోజులు ఉంది, 10 రోజులు 1 నెల రోజులు నా దగ్గర ఉంది. మాటలు అన్నం పెట్టమంటే పెడితే మంచిగా తిందామని అంటది. ఒక రోజు అక్కడ వేచిందా పెట్టుకో అన్నం, మాటలు తేడా వచ్చేస్తాయి. అక్కడ వేస్తేనే ఎందుకు మరి తేడా అయితే ఎందుకు? అలా ఏం లేదు మేడం. అలా అంటే కూడా 1 సంవత్సరం మా అమ్మ వాళ్ళతో మాట్లాడకుండా పూర్తిగా కర్ణాటకలో ఉన్నానో లేదో అడగండి. తను అలా అంటున్నాడని కూడా మా అమ్మ వాళ్ళని వదిలేసి 1 సంవత్సరం అతనితోటే ఉన్నానో లేదా ఫోన్ లేదు, మాట్లాడడం. ఎంత ఏడ్చారో మా అమ్మ వాళ్ళు. 1 సంవత్సరం మాట్లాడలేదు అసలు అమ్మ వాళ్ళతో. అతను చెప్పినట్టల్లా విన్నాను నేను, తెలుసా? మండుగురు ఉన్నారు మేడం, అందరూ వాళ్ళు పక్క పంట. మేము కూడా పని చేసుకొని బతుకుతాం మేడం. పని పోతుంటే ఏందమ్మా అత్త నేర్పుతుంది, ఆ పిల్ల ఆయన కొడుతుండు, మీరేం అడగరా, ఇంత దగ్గర ఉండని పక్కింటి వాళ్ళే చెప్పారు మేడం. అయితే ఎందుకయ్యా ఆమె చెప్పింది, నువ్వు బాగా కొట్టినవాట మా అమ్మాయి వరకు మలుచుకొని పన్నది, ఇట్లా కొట్టిండేమో మలుచుకొని పన్నది. చిన్న పిల్లని పక్కకి వేసుకొని, ఎందుకు కొట్టినవయ్యా బిచ్చయ్య అట్లా కొట్టొచ్చు, ఆమె చెప్పింది నువ్వు కొట్టినవాట అంటే, నా ఇంటి ముంగడికి వస్తే నరికి పారేస్తానే అన్నవా లేదా బిడ్డ? విద్యానగర్ లా సీతారాముల గుడి వెనక సీతారాముల వారి గుడి వెనక మీ బావున్నాడు, మీ చెల్లెగా అన్నది నువ్వు అదేనా నరికి పడేస్తా ఇంటి ముంగడికి వస్తా, నీ బావున్నాడు, నీ చెల్లె కూడా ఉంది కానీ ఇంట్లోనే అబద్ధాలు ఆడకు అన్నవా లేదా? నేను అప్పుడు నిన్ను కొట్టినా కొట్టినవామె పండుకున్నది. అయితే పక్క పంట ఆమె చెప్తే ఇద్దరం వచ్చి అడిగినాం. దేని గురించి అని చెప్పు. ఏదో పాలు వేడి చేస్తే మీ అమ్మ ఇంకా కొన్ని నీళ్ళు పోయి వాళ్ళ చెల్లి అప్పుడు డెలివరీ అయింది, బాలంతల్ని ఇలా చూడాలి అలా చూడాలంటే అప్పుడు అక్కడ గొడవ అయింది వాళ్ళ అబ్బకు నాకు. గొడవ అయితే చాలు నన్ను కొడతాడు, ఇంకా అక్కడికి గొడవ ఆగిపోతుంది. అదే అక్కడ రీజన్. గొడవ అయితే చాలు అతను నన్ను కొడతాడు. ఇన్నిసార్లు నేను ఎప్పుడు కొట్టినా ఎందుకు కొట్టినావు బిడ్డ అని అంటే, నా ఇంటి ముంగడికి వస్తే నరికి పడేస్తానే మా మేమిద్దరం. ఎవరితో అన్నాడు? నాతోటి మా ఆయనతోటి. మళ్ళా నేను అనలేదని అబద్ధాలు ఆడుతుండే మేడం. మాకు ఇష్టమా పుట్టించుకోవడమా? మాకేం అవసరం పుట్టించుకో. మా అక్క మా చెల్లి ఉన్నప్పుడు మా ఇద్దరికి ఎప్పుడు కొట్లాట అయింది? అయ్యో ఉన్నదయ్యా, కానీ ఇంట్లోనే వాళ్ళు వస్తారు అంటే కూడా నేను అసలు మాట్లాడకుండా గమ్మున కూర్చున్నాను. మీరు అంటున్నారు, అతనేమో అసలు నేనేం చేయలేదు. మీ తరఫున ఎవరమ్మా వచ్చారు ఊరు నుంచి? మా ఇంటి దగ్గర పెద్ద అతను ఒక అతను వచ్చాడు. అతను ఫస్ట్ నుంచి ఉన్నాడు, పోలీస్ స్టేషన్ కూడా వచ్చాడు. రమ్మందాం. చెప్పండి వీళ్ళ సమస్య గురించి మీకేం తెలుసు? ఆటో నడుపుతా మేడం. అయితే పిల్లలు మాట్లాడింది నేనే. ఇలా బాగున్నాడు వెంకటయ్య అని. అతను ఈ అబ్బాయి మీకు ముందే తెలుసా? ఈ అబ్బాయి బాగా తెలుసు మేడం. బాగా తెలుసు. అలా బావ గురించి పిల్లలు మాట్లాడి నేనే మాట్లాడి అప్పుడు పెళ్లి చేసినాం. పెళ్లి చేసినాక 2-3 ఏళ్ళు మంచిగా ఉన్నారు. ఈమె ఒకసారి పోకుండా కానీ తన ఉబ్బిలో ఉంటాడు. అక్కడ మాట్లాడి నేనే పంపించినప్పుడు